టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు గొలుగొండ మండలం ఏఎల్పురం తరతరాలుగా రాజకీయంలో దిట్టైనటువంటి మన వేణుగారితో ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. సార్ నమస్తే. సార్ నమస్తే. ముందుగా ప్రేక్షకులకి మీ తరఫున మీ పర్సనల్స్ నమస్కారం అండి అందరికీ. నేను ఇటుకల తారక వేణుగోపాల్, XZPTC గొలుగొండ, అది ఏఎల్పురం, గొలుగొండ మండలం. మన తాతగారి దగ్గర నుంచి మీకు రాజకీయ అనుభవం ఉందన్నారు కదా, రాజకీయ పరంగా మీరు ఎంతవరకు ప్రజలకు కానీ గ్రామానికి కానీ న్యాయం చేసి ఉండొచ్చు? నా వరకు అయితే నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఉంది. నేను చెప్తాను, అప్పటికీ నేను ప్రజలతో కలిసే ఉంటాను. ప్రజలు నా దగ్గరికి వచ్చి ఎవరైనా సరే నాకు ఈ అవసరం ఉందో నాకు అని వస్తే మాత్రం నాకు వీలైనంత వరకు వాళ్ళకి అందుబాటులో ఉండి నాకు శక్తి మేరకు పని నేను చేసి పెట్టడానికి నేను ఎప్పుడు సహకరిస్తాను. అలాగే కాదు, కొన్ని అంటే అయ్యన్న పాత్రి గారు సపోర్ట్ వల్ల మా గ్రామంలో నేను ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని పనులు చేయగలిగాం. నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చేసిన దాంట్లో నేను ఖచ్చితంగా ఏఎల్పురం ఈ 5 అంటే 2019 అయ్యన్న పాత్రి గారు ఎమ్మెల్యే అవ్వకముందు ఒక ఏఎల్పురం, అప్పటి వరకు ఏఎల్పురంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు అయితే, ఈ 2019 నుంచి అంటే 2019 ముందు 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు. అయ్యన్న పాత్రి గారు దయ వల్ల మా ఊరు చాలా బాగా డెవలప్ చేసుకోగలిగాం. ఏంటి అసలు ప్రజల మీద తీపి, గ్రామం మీద మోజా ఏంటి అసలు అలా చేయాలని? అది మా గ్రామం తాలూకు అదృష్టం అయి ఉండొచ్చు. మొదటి అంటే ఇప్పుడు కాదు, మేము నర్సీపట్నంలో కలక ముందు కూడా అయ్యన్న పాత్రి గారికి కేడీపేట, కృష్ణదేవిపేట అంటే ఒక అభిమానం, ఒక ఇష్టం. దానివల్ల మేము చింతపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా మాకు ఆయన మేము వెళ్ళి అడగాలి, కానీ మాకు కొన్ని పనులు కొన్ని అడిగిన పనులలో చేసి పెట్టేవారు. ఒక ఉదాహరణకి బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ ఉంది. బీసీ కాలనీలో వాటర్ చాలా ఇబ్బంది పడేవారు. అప్పుడు మేము చింతపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మాకు ఎమ్మెల్యే గారు దేవుడు, దేవుడు గారు 2014 కూడా కాదు, 2009 ముందే 2009 ముందే మేము చింతపల్లి నియోజకవర్గం, ఈ నియోజకవర్గాల బైఫికేషన్ జరగకముందు మేము చింతపల్లి నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆయన ఫంక్షన్కో దేనికో ఏలుపురం రావడం జరిగింది, పండగకో దేనికో. బీసీ కాలనీ ప్రజలందరూ వచ్చి బాబు వాటర్ ట్యాంక్ కావాలని చెప్పి అడగడం జరిగింది. తప్పకుండా ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఒక ఎస్టీ విలేజ్, ఎక్కడో ఒక ఎస్టీ విలేజ్ ఉంటే అక్కడ దేవుడి గారు అడిగినట్టు ఆ ఎస్టీ విలేజ్లో అయ్యన్న పాత్రి గారు ఇచ్చి దేవుడి గారిని ఇక్కడ బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ ఇవ్వమని దేవుడి గారి నిధుల చేత బీసీ కాలనీలో వాటర్ ట్యాంక్ ఇప్పించి వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది. మొదటి నుంచి అయ్యన్న పాత్రి గారికి అంటే ఈ గ్రామాల్లో దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ మోడీ గారు పెట్టిన తర్వాత మీరు చూసారో లేదో, మోడీ గారు కూడా 2000 ఓటింగ్ ఉన్న గ్రామం దత్తత తీసుకో, ప్రధానమంత్రి కూడా కేవలం 2000 జనాభా ఉన్న ఓటింగ్ ఉన్న గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కానీ అయ్యన్న పాత్రి గారు మాత్రం ఇంత పెద్ద విలేజ్ ని మా గ్రామం మీద ఉన్న అభిమానం కొద్దీ ఇంత మా విలేజ్ దత్తత తీసుకోవడం నిజంగా మా విలేజ్ చేసుకున్న అదృష్టం. సార్ అలాగే మనకి రాజకీయ పరంగా వస్తే యాక్చువల్గా మీరు 2014 ముందు రాజకీయం ఒకలా ఉంది, తరువాత నుంచి ఒకలా ఉంది. సో దానికి దీనికి వచ్చేసి అప్పట్లో మీరు చేసిన వర్క్లో ఉన్న జనాలకి మీరు చూపించిన పనిగా తీరు కానీ, లేకపోతే వాళ్ళకు అడిగిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో కానీ మీరు బాగా చేశారని అన్నారు. సో అప్పుడు చేయడానికి ఇప్పుడు మరి ఉన్న ప్రజల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మన తెలుగుదేశం పార్టీ అనగానే కంపల్సరీ ఒక వ్యక్తి
రావాల్సిన పెన్షన్ కానీ సంథింగ్ ఏదో ఒకటి రాలేని పరిస్థితి ఈరోజు ఒక వర్గంలాగా తయారై పురుపెజ్జిడిగా ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎవరికైనా న్యాయం చేయగలుగుతుందా? ఈరోజు ఒక మా ఊర్లోనే కాదు, ఇది ప్రతి మన రాష్ట్రం మొత్తం ఉన్న పరిస్థితి ఇదే. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వమే కాదు అంతకన్నా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈ జగన్మోహన్ రెడ్డి ముందు ఎలక్షన్ వరకే రాజకీయం. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆడు అర్హులా అనర్హులా అని చూసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగేది. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కాగా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నాయండి, కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా పథకాలు లేకుండా ఆపేయడం జరిగింది. ఈ రోజు చూస్తే అలాగని చెప్పి ఇప్పుడు మాకు కొంతమంది మా పార్టీ వాళ్ళు అయితే ఏంటి, ప్రజలు అయితే ఏంటి, బాబు నాకు పెన్షన్ రాలేదో లేదా హౌసింగ్ రాలేదని చెప్పి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చేయగలిగిన పని ఏంటంటే వెంటనే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఆర్టీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మేము ఈ పెన్షన్ రాలేదనో లేదంటే ఆ పథకం ద్వారా దాని గురించి వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగేది. కానీ పూర్తిగా అధికారుల చేతిలో ఏమీ లేదు. అధికారులు ఈరోజు ఈ 2019 ఈ 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఎలా తయారయ్యారంటే వాళ్ళ అధికారులు కాదు, పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏజెంట్లా ఉన్నారు. ఎమ్మెల్యే ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఒక సిస్టమ్ లేదు, ఒక రూల్ లేదు, ఒక రెగ్యులేషన్ లేదు. మీరున్న హయాంలో అలాగే ఉండేదండి. అధికారులని మభ్య పెట్టడం కానీ, అధికారులను మన గ్రిప్ లో తీసుకొని వాళ్ళని ఆట ఆడించడం కానీ మీరు అలా చేశారా? మీకు అంటే మీకు తెలిసే ఉండొచ్చు, నాకు తెలిసి మీ ఎవరన్నా ఒక అధికారి మాకు చెప్పింది చేయట్లేదండి, మాకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము అయ్యనపాతి గారికి చెప్తే అయ్యనపాతి ఒక మాట అనేవారు, నీకు కావాల్సిన అధికారి రారు, ఆ వచ్చిన అధికారితో నువ్వు పని చేయించుకో. అధికారి నువ్వు చెప్పిన పని చేయవలసింది వాస్తవం అయితే చేస్తాడు. వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, ప్రతి పని మనం చేయించలేము, రూల్ ప్రకారం జరుగుతుంది తప్ప నీకు ఇష్టమైన పని చేయలేరని చెప్పి అయ్యనపాత్రి మనం మందలించేవారు. ఈ అయ్యనపాత్రి గారు మొన్న అంటే ముందు మొదటి నుంచి 30 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉన్నారు. అప్పుడు నాకు రాజకీయాల్లో లేను, మా గ్రామం ఆయన దాంట్లో లేదు. ఈ 5 సంవత్సరాలే మాకు అయ్యనపాత్రి గారు మా మండలానికి కానీ మా గ్రామానికి కానీ ఎమ్మెల్యేగా చేసింది 5 సంవత్సరాలు. ఒక 5 సంవత్సరాలే ఒక గుడిగొండ మండలానికి ఆయన చేసింది 5 సంవత్సరాలు, 2014 నుంచి 19 వరకే. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎస్ఐని కానీ, ఒక ఎంఆర్ఓని కానీ, ఒక సెక్రటరీ, ఆఖరి సెక్రటరీని కూడా మేము మార్చుకోవడానికి లేదు, లేదా ట్రాన్స్ఫర్ చేయాలి అడగడానికి లేదు. రెగ్యులర్గా ఎవరు వస్తే వాళ్ళే చేసేవారు. మీరు చూస్తే మా సర్పంచులు, సెక్రటరీస్ గొడవపడి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్న దాఖలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిపాలనకి అప్పుడు పరిపాలనకి పూర్తిగా తేడా, అసలు కోయిన్సైడ్ లేదు. అధికారం వస్తే ఏదైనా చేయగలనే ధోరణితో నడుస్తుందని మీ దగ్గర నుంచి కదా పబ్లిక్ నుంచి కూడా వింటున్నాము. అది అయితే యాక్చువల్గా రాజకీయానికి పట్టం కట్టడానికి కంపల్సరీ పబ్లిక్ న్యాయం జరగకపోయినా కనీసం అధికారులైనా సరే పట్టించుకునే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నప్పుడు గుడిగొండ మండలంలో ప్రస్తుతానికి ఒక వాటర్ ట్యాంక్ కానీ, లేకపోతే నీరు సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ, ఇవన్నీ మీరు మీ వరకు చెప్పిన మీ ప్రజలకి, మీ తరపున ఉన్న వాళ్ళకి మీరు ఎన్ని చేయగలిగారు? ఎంతవరకు న్యాయం జరిగింది? ఇప్పుడు మా గ్రామం చెప్తాం, ఏల్పురం చెప్తాం. ఫస్ట్ ఏల్పురం అంటే మొదటి నుంచి చాలా పూర్వం గ్రామం. కెడిపేట కృష్ణదేవపేట అంటే అల్లు సీతారామరాజు గారు ఇక్కడ నుంచి పోరాడడం, ఎంతో మంది భూస్వాములు అన్నీ ఉన్నాయి. అలాగని చెప్పి చుట్టుపక్కల సుమారు 100 గ్రామాలకి హెడ్ క్వార్టర్స్. మాకు బస్ షెల్టర్ లేదు. ఇంతకుముందు అయ్యనపాత్రి గారు మాకు ఎమ్మెల్యే అవ్వకముందు షాపుల్లో నించి ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు అది కూర్చుండేవాళ్ళు. ఒకరిద్దరు అయితే షాపులు వాళ్ళు ఏమనేవారు కాదు. ఇప్పుడు ఒకసారి 10 మంది వచ్చి నించుంటారు, షాప్ కట్టుకున్నామని చెప్పి లీక్స్ పొమ్మనేవారు మా మాట లేకుండా. చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేది. దానికి అయ్యన్నపాత్రి గారు బస్ షెల్టర్ మాకు శాంక్షన్ చేశారు. అయ్యన్నపాత్రి గారు బస్ షెల్టర్ శాంక్షన్ చేసి దానికి ప్రాబ్లం ఎంపీ గారి ద్వారా శాంక్షన్ ఇప్పించారు, ఎంపీ నిధుల నుంచి. కానీ ప్లేస్ లేదు, బస్ షెల్టర్కి కట్టడానికి ప్లేస్ లేదు.
ప్లేస్ లేకపోతే ఫస్ట్ రెవెన్యూ సైడ్ గ్రామ సేవడి అని కొంత ఉండేది. దాన్ని ఆనుకొని హెల్త్ డిపార్ట్మెంట్ ఇది. ఈయన హైదరాబాద్ విజయవాడ లెవెల్లో ఫైల్ రన్ చేసి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ తాలూకు సైట్ని మళ్ళీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సైట్ని తెప్పించి ఈరోజు బస్ షెల్టర్ కట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ 5 years లోనే కాదు, గతంలో కూడా జరిగినవి ఏమన్నా ఉన్నాయంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రి గారు వల్ల మాకు గ్రామాలు జరిగాయి. కాలేజ్ ఉంది, తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చింది కాలేజ్ కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీటింగ్ పెట్టి కాలేజ్ మా గ్రామానికి జూనియర్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జూనియర్ కాలేజ్ ఇచ్చారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాలు ఏజెన్సీ నుంచి కూడా వచ్చి పిల్లలు చదువుకుంటున్నారు మా గ్రామంలో. అది ఒకటే కాదు, బస్ షెల్టర్ ఒకటే కాదు, మా ఊరి వాటర్ చాలా ప్రాబ్లం. మా బోర్లు పడవు. ఇంతకుముందు పాతూరులో కొండ ఏరియా, హిల్ ఏరియా కాబట్టి హిల్ ఏరియా అంటే రాయి పడిపోతుంది అంతే. మరి మా పక్క పాతూరు 3 km 15 feet లో వాటర్ పడుతుంది. మాకు వాటర్ పడదు. అందుకే మా ఊళ్ళో ఒక నుయ్యి ఉండదు. ఏలుపురం మొత్తం మీద ఒక నుయ్యి అక్కడ కనపడదు మీకు వాటర్ పడక. పాతూరులో చెరువులో నుయ్యి తీసి అప్పుడు మా తాతగారి టైంలో అక్కడి నుంచి వాటర్ పంపింగ్ అయ్యేది. అదేం చేశారు, ఈ నీరు చెట్టు ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఆ నూతిని చెరువుని అంటే చెరువు బౌండరీకి కొట్టేస్తారు. వర్షాకాలంలో వాటర్ వస్తే, వర్షాలు చెరువుకి వాటర్ లెవెల్ పెరిగితే ఆ చెరువులో నీరు అంతా నూతిలోకి వచ్చేది. అలాగా వాటర్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఫస్ట్ లింగంపేట ఈ వరల్డ్ బ్యాంక్ స్కీమ్ పెట్టేటప్పుడు మా ఏలుపురం అసలు లిస్టులో లేదు. ఈయన దత్త తీసుకున్న తర్వాత ఆ ఏలుపురం లిస్టులో చేర్చడం, ప్రతి ఇంటికి పైప్ లైన్ శాంక్షన్ చేశారు. మళ్ళీ అప్పుడు ఏంటి 250 rupees ఒక ఇంటికి కనెక్షన్ ఇవ్వాలంటే 250 రూపాయలు మనం కట్టాలి. కొంతమంది అవి కట్టేవారు కాదు, డబ్బులు లేక కట్టేవారు కాదు, ఇంట్రెస్ట్ లేక కట్టేవారు కాదు, కట్టలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అప్పటికి ఆయనకి అదే తేడా. అయ్యన్న పాత్రి గారు ప్రతి మంత్ రివ్యూ మీటింగ్ పెట్టేవారు. ఏలుపురానికి నేను ఏమి ఇచ్చాను, ఎంతవరకు జరిగింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, అది ఎందుకు పెండింగ్ ఉంది. ఒక పక్క ఉద్యోగస్తులు పర్యటించేవారు, మమ్మల్ని పర్యటించేవారు. రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత ఇదేంటి మనం ఇన్ని హౌస్ హోల్డ్స్ ఉంటే ఇన్ని తక్కువ అవడం ఏంటంటే డబ్బులు కట్టలేదండి అన్నారు. ఇమీడియట్లీ ఆ డబ్బులు కూడా ఆయన ఎక్కడి నుంచి ఎవరు గ్రాంట్ అడిగారో రాజ్యసభ మెంబర్ ఎవరో ఆయన చేత డబ్బులు కట్టించి ఆ 250 రూపాయలు కూడా కట్టకుండా ఏలుపురం మొత్తం ఇంటింటికి కొలాయి వేయడం జరిగింది. అప్పట్లో బస్ షెల్టర్ కొలాయి. తర్వాత మాది సబ్ స్టేషన్ ఇప్పుడు అడవిలోంచి వస్తుంది. ఇప్పుడు మాకు బుడిగడ్డ నుంచి రావాలా, చిన్న కాలేజీన చెట్లు పడిపోవడం కరెంట్ పోయేది. మళ్ళీ లో వోల్టేజ్, దానికి మళ్ళీ దాన్ని డెవలప్ దాన్ని కెపాసిటీ పెంచి మళ్ళీ ఇది ఒకటే కాకుండా ఇటు రాజబొమ్మ నుంచి మాకు మళ్ళీ సెపరేట్ లైన్ ఇచ్చారు. అందుకే ఒకవేళ మీకు నర్సీపట్నం కరెంట్ లేకపోయినా మాకు ఇటు నుంచి కరెంట్ వస్తుంది. మీ నర్సీపట్నం మీద ఇప్పుడు మాకు పవర్ కట్ తక్కువ. ఈరోజు కేడీపేట మా ఏలుపురానికి పవర్ కట్ తక్కువ. అది కూడా ఆయన చేసిందే. ఇప్పుడు ఇక్కడ గొల్లపేట నుంచి కంబరపేట అని ఒక చిన్న వీధి ఉంది, చిన్న వీధి కాదు పెద్ద వీధే. 2 చనిపోయారు కరెంట్ షాక్ కొట్టే. అదేంటంటే అవసరం నుంచి పాతూరు వెళ్ళి మెయిన్ లైన్ 11 kV లైన్ రన్ అవుద్ది. నేను రాజకీయాల్లో రాకముందు కూడా ఇప్పుడున్న నాయకుల వెనకాల తిరిగివ్వండి, కుర్రోలుగా ఉన్నప్పుడు సరదాగా. అప్పుడు తిరిగినప్పుడు కూడా ఆలకించుకున్నారు. ఆ వీధిలోకి వెళ్తే అది ఒకటే అడిగేవారు. అందరూ రోడ్లు కాళ్ళు అడిగితే ఆ వీధిలోకి వెళ్ళిపోతే బాబు ఈ మేడ మీద లైన్ తీసేయండి అని అడిగేవారు. ఎవరు చేయలేకపోయారు. నేను జడ్పీడీసీ అయిన తర్వాత అది మాత్రం తీయించాలని చెప్పి నాకు నేనే డిసైడ్ అయ్యాను. నా వరకు విజయవాడ వరకు ఫైల్ రన్ చేయగలిగాను. విజయవాడలో మనకి రెస్పాన్స్ అవ్వలేదు. అయ్యన్న పాత్రి దగ్గరికి వెళ్ళాను. అంటే ఒక మంత్రి అయినా ఆయన ఒక పని అనుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ మాట. అదే నేనే ఆశ్చర్యపడి నేనే అంటే ఒక జడ్పీడీసీ ఆయనతో పోసుకుంటే ఒక ఆఫ్టర్ ఆల్ నేనే ఆఫీస్లో కాసేపు వెయిట్ చేయమంటే సరే మళ్ళీ వద్దామని చెప్పి వెళ్ళిపోయాడు, వచ్చేసిపోయాడు. అలాంటి మంత్రి అయ్యుండి కూడా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఫేసీలో 1.5 hour ఆయన వెయిట్ చేసి ఆర్డర్ ఇప్పించారు నాకు. ఆ లైన్ తీయించడం జరిగింది. మంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన అంతసేపు ఆ పని చేయించాలని అంటే ఒక కమిట్మెంట్ అయింది. ఆయన ఒక పని అనుకున్నారంటే ఇంకా చెయ్యాలి అంతే. ఆ కమిట్మెంట్ ఆయన. సీసీ రోడ్డు ఇంకా
దగ్గర ఇంకా మేము ఆ మిగిలిపోయిన రోడ్లు కూడా మేము చేయలేక వదిలేసాం. అమౌంట్ అడ్జస్ట్ చేయలేక, మెటీరియల్ అడ్జస్ట్ చేయలేక సుమారు 3.5 కోట్లు ఇచ్చారు ఒక్క మా ఏలుపురం సీసీ రోడ్లు అన్నిటికి. ఈ 4 సంవత్సరాల్లో మొత్తం మండలం అంతా కలిపి 3.5 కోట్లు సీసీ రోడ్లు వేసారు వీళ్ళు. అంటే ఎంతసేపు ఇప్పుడు వీళ్ళు చెప్పుకోవడానికి ఏం చెప్తారు, అమ్మఒడి చెప్తారు, అదే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు చెప్తారు, స్కీమ్స్ చెప్తారు. డెవలప్మెంట్ ఏది చెప్పగలరు? ఈ 4.5 ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితే అయ్యన్న 30 సంవత్సరాల నుంచి ఏం చేశారు, 30 సంవత్సరాల నుంచి ఏం చేశారు అడుగుతుంటారు వైసీపీ నాయకులు. నేను ఈరోజు మీ ద్వారా ఒకటే క్వశ్చన్ చేస్తాను. నేను అయ్యన్న పాత్రుడు నర్సీపట్నానికి, మాకవరపాలెంకి, నాతవరానికి 30 సంవత్సరాలు చేశారు, ఓకే. గొలుగొండ మండలానికి ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశారు. 5 సంవత్సరాల్లో గొలుగొండ మండలానికి అయ్యన్న పాత్రుడు ఏం చేశాడు? ఇప్పుడు ఈ 4.5 సంవత్సరం, ఇది 5 సంవత్సరాలు పూర్తి అయిపోతున్నట్టే. ఇంకొక 2 నెలలు 3 నెలల కోడ్ వస్తుంది, తర్వాత మీరు ఏం చేయలేరు. ఈ 4.5 సంవత్సరాల్లో గణేష్ గారు ఏం చేశారు ఒక్కసారి మీరు టాలీ చేసుకోండి. మినిమం అయ్యన్న పాత్రుడు గారు చేసిన వర్క్ లో, డెవలప్మెంట్ లో, నేను ఈ పప్పు బెల్లాలు స్కీముల గురించి మాట్లాడలేదు, దాని గురించి కూడా కావాలతో మాట్లాడదాం. అది కూడా బాగానే చేశారు. అప్పుడు డెవలప్మెంట్ ఏమన్నా ఉంది అంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తాను, కనీసం 25% అయ్యన్న పాత్రుడు గారు చేసిన డెవలప్మెంట్ చేయలేకపోయారు, ఏమీ చేయలేకపోయారు. ఈ మా ఏలుపురం ఉంది, అదో 2 బిల్డింగ్స్ స్టార్టింగ్ మీకు పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటున్నాయి, సచివాలయం, రైతు భరోసా కేంద్రం. 4.5 సంవత్సరాల నుంచి ఇంకా కడతానే ఉన్నారు. అయితే ఇప్పుడు కొంచెం ఓపెనింగ్ అవ్వలే. ఒక రోడ్ వేసారు, సీసీ రోడ్డు. వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఈ 3. తర్వాత ఎంపీ గారి ద్వారా ఒక కమిటీ హాల్ ఒకటి కట్టించారు. ఈ 4 సంవత్సరాల్లో మేము వాళ్ళు చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవడానికి, అదే చెప్పుకోవడానికంటే యాక్చువల్గా అమ్మఒడి, చేయూత ఇవన్నీ ఫుల్ఫిజ్డ్గా సంక్షేమ పథకాలకే ప్రిఫరెన్స్ ఇచ్చాము మేము, కాబట్టి స్థానికంగా బలపరచడానికి కన్స్ట్రక్షన్ దాని మీద పెట్టలేదు అనే ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి దానికి హెల్త్ సంబంధించిన ఈ ఊళ్ళోనే డాక్టర్లు వస్తున్నారు, ఊళ్ళోనే మొత్తం సెటిల్మెంట్ అయిపోతుంది, రోగులు చూసేస్తున్నారు. మరి ఇంటింటికి పెన్షన్ ఒకప్పుడు ఒక దగ్గర తీసుకునేవారు, ఇంటింటికి వెళ్తున్నారు వాలంటీర్లు కాదు సేవకులు. ఇంత పగడబందీగా వర్క్ నడుస్తుంది, ఇందులో కావాలని బుర్రగలడం తప్ప ఏమీ లేదనేది వాళ్ళ ఒపీనియన్. నేను ఒకటో చెప్తాను. అంటే వాళ్ళు చెప్పినట్టు, అంటే కొన్ని మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మంచిని మనం దాన్ని కంటిన్యూ చేయాలా, చెడుని ఆపాలా. ఇప్పుడు బియ్యం వెహికల్స్ పెట్టారు, వెహికల్స్ పెట్టారు. గతంలో ఎలా ఉండేదంటే నీకు ఏదో ఆ 10 రోజులు 15 రోజులు బియ్యం ఇచ్చేవారు. ఆ 15 days లో ఏదో టైంలో నీకు ఖాళీగా ఉన్న టైంలో నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు బియ్యం తెచ్చుకునేవాళ్ళు. ఈ రోజు డే నైట్ ఎప్పుడైనా పర్లేదు తెచ్చుకునేవారు. నీ ఫ్రీనెస్ చూసుకొని, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాకో, లేదా మన పనికి వెళ్ళి కూలి పనికి వెళ్ళి వచ్చిందో, లేదా పనికి వెళ్ళక ముందో వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే వ్యాన్ ఎప్పుడు వస్తుందో అని చెప్పి ఇంట్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఉన్నాను, నాకు బయట కూడా ఉంది. మా పిల్లలు చదువుకుని మా మిస్సెస్ వాళ్ళు నచ్చిపడి ఉన్నారు, నేను చేయలోకి వెళ్ళిపోతాను. వెహికల్ వచ్చినప్పుడు నేను ఇంటి దగ్గర లేక మా ఫిగర్ పెట్టక మాకు రేషన్ పోతుంది. ఇప్పుడు నాకు అంత రెసిటీ కాదు, నేను సీరియస్ తీసుకోను. కానీ నిజంగా దాని మీద ఉండే వాళ్ళ పరిస్థితి ఆ ప్రాబ్లం, అదొక ప్రాబ్లం ఉంది. అంటే అది బేసిక్ యాక్చువల్గా డోర్ టు డోర్ అన్నారు. అసలు డోర్ టు డోర్ ఎక్కడ జరుగుతుందండి? డోర్ టు డోర్ అసలు డోర్ టు డోర్ అన్నది ఎక్కడైనా ఒక గ్రామంలో మీరు నిరూపించగలరా? డోర్ టు డోర్ రేషన్ ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో చెప్పి ఒక్క విలేజ్ చూపించండి. డోర్ టు డోర్ ఇచ్చిన ఒక్క విలేజ్ చూపించగా, ఈ విలేజ్ లో డోర్ టు డోర్ వెళ్ళి వ్యాన్ ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇస్తాను చూపించండి. ఎక్కడో ఒక పాయింట్ పెట్టుకుంటున్నాడు, సైరన్ చేస్తుంది ఆర్ను. అది ఎక్కడ ఉంటుందో తెలియదు. అది ఆర్న ఏంటంటే కొంత దూరం వినపడుతుంది కదా. ఈ ఆడవాళ్ళు అందరూ బండి వచ్చింది అనుకుంటే పరిగెట్టి వెళ్ళడమే. ఆ రోజు ఎవడన్నా టైంకి ఇంట్లో లేకపోతే మళ్ళీ మరుసటి రోజు బండి ఎక్కడ ఉందో చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది మళ్ళీ ఒక్క ఊరే కదా, 2-3 వేలు మళ్ళీ నెలుకోవాల్సి వస్తుంది. అదే ఫెయిల్యూర్. అమ్మఒడి అంటారు. అమ్మఒడి క్లియర్ గా ఎలక్షన్ లో నీకు కావాల్సిన వీడియోస్ కూడా ఉంది. ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఇచ్చారా? లేదు. ఓన్లే ఒక ఉందండి. అంటే డెవలప్మెంట్ లేకుండా ఇవి ఇచ్చే సరిపోద్దా? ఇప్పుడు రోడ్ లేదండి, మీకు పథకం ఇచ్చేస్తుందో, నీకు రేపు ఏదో మెడికల్ ఇష్యూ వస్తుంది, రోడ్డు బాగోపోతే ఎలాగ హాస్పిటల్కి వెళ్తారు?
ఒక రోజులో ఏడుపురం దగ్గర 10,000 మంది జనాభా ఉన్న ఊర్లో ఒక రోజు క్యాంప్ పెట్టేస్తారు, 10,000 మందిని చూసేస్తారండి డాక్టర్. నమ్మడానికన్నా మనం అవ్వాలి కదా. అదే చెప్పుకో, నువ్వు చేసింది మంచి చేసుకుని చెప్పు, మంచి చేయకపోతే తప్పుని తెలుసుకుని దాన్ని ఖర్చు చేసుకోవాలి. ఆ ఖర్చు చేసుకునే మెంటాలిటీ వీళ్ళకి లేదు. ఇప్పుడు ఇక్కడ ఉంది మా ఊర్లో ప్లేస్ లేని వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఈరోజు ఫంక్షన్ చేయాలంటే రోడ్డు మీద పెట్టాలి. కొన్ని ప్లేస్లు ఏంటంటే ఆల్టర్నేట్ రోడ్ ఉంది కాబట్టి ఈ రోడ్ బ్లాక్ చేసిన ప్రాబ్లం లేదు. కొన్ని ప్లేస్లుగా ఆల్టర్నేట్ రోడ్ ఉండదు, అది ఎక్కడ పెట్టాలో కూడా ఇబ్బంది. అదే రోడ్డు అప్పుడు అయ్యన్న బాదురావు గారు దాన్ని దృష్టి తీసుకెళ్తే మనకి కళ్యాణ మండపం ఇచ్చారు. ఆ కళ్యాణ మండపం క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఆ సైట్ కూడా లేకుండా ఈరోజు ఏలుపురంలో గవర్నమెంట్ సైట్ అన్నది ఒక్క సైట్ లేకుండా మొత్తం ఇచ్చారు. నిజంగా లేని వాళ్ళకి ఇస్తానా మేము ఆనందపడదాం. లేని వాళ్ళకి ఇవ్వలేదు అంటారు. లేని వాళ్ళకి 30% కూడా లేని వాళ్ళు కాదు, 70% పక్కాగా మూడంతస్తు ఇల్లు ఉన్న వాళ్ళకి, ₹1 కోటి సైట్లు ఉన్న వాళ్ళకి, అంటే వర్గపరంగా వాళ్ళకన్నా వాళ్ళకి. ఇప్పుడు వర్గంగానే ఇవ్వండి పోలేండి, అది నేను దానికి ఒప్పుకుంటాను. పోలే వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వమనండి. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు కూడా లేని వాళ్ళకి ఇవ్వాలి కదా. వైసీపీలో లేనోళ్ళు లేరా, పేదవాళ్ళు లేరా, అందరూ ఉన్నోళ్ళే. ఆ పేదవాడికి ఇచ్చినా బాగున్నాం. పోలే పేదవాడికి ఇచ్చారు అని చెప్పి మేము సమర్పణ రేపు అవకాశం వచ్చినా మా ఊళ్ళకి మేము ఏదో న్యాయం చేద్దాం. మీ ఊరికి న్యాయం చేయక అసలు ఎవరికి న్యాయం చేయక నువ్వు ఎవరికి ఇచ్చావు సైట్? ఉన్న సైట్ పంచావు, ఉన్న గవర్నమెంట్ సైట్ పంచావు. మరి చాలా గ్రామాల్లో సైట్లు కొనిచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడో సైట్ కొని ఇవ్వచ్చు కదా అరువులు మిగతా పేదవాళ్ళకి. ఏమీ లేదు, అంత దానివల్ల కూడా ఫెయిల్ అయింది అంటారు. ఫెయిల్ అయింది. ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు తిడుతున్నారు అంటే కారణం అదే. వాళ్ళ పార్టీలో తిడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై లేదు. మరి సాటిస్ఫై ఇప్పుడు ఎక్కడైనా ఏ ప్రాంతంలో సరే అధికార పార్టీలోకి ప్రతిపక్షాలు జంపింగ్ అవుతారు. ఇక్కడ ఏమైంది, అధికార పార్టీ కూడా ప్రతిపక్షంలోకి వస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మనది ప్రజాస్వామ్యం. మామూలుగా మన రాజ్యాంగ ప్రకారం మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ప్రజాస్వామ్యం కాదు, ఇంకా డిక్టేటర్షిప్ ఉంది, నియంత పరిపాలన జరుగుతుంది. మరి నిన్నగాక మొన్న జరిగిన విషయంలో వాలంటీర్లని భయపెట్టి మీరు జంప్ చేశారు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారని అంటున్నారు. మీరేమో వాళ్ళే మాతో పార్టీలోకి వచ్చారని మీరు అంటున్నారు. అలా కాదు. వైసీపీ వాళ్ళు సుమారు 180 కుటుంబాలు అయ్యన్న సంవత్సరం జాయిన్ అయ్యారు. 180 ఫ్యామిలీస్ జాయిన్ అయ్యాయి. 180 మంది జాయిన్ అయ్యాయి వైసీపీ నుంచి. ఒక ఎంపీటీసీ, సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ ఇద్దరు, ఒక విద్యా కమిటీ చైర్మన్, వార్డు మెంబరు, ఎక్స్ వార్డు మెంబర్స్ ఇద్దరు జాయిన్ అయ్యారు. దాని కౌంటర్ గా ఏం చేశారంటే వీళ్ళు వాలంటీర్లు అందరికి మీటింగ్ పెట్టి, అంటే ఒక వాలంటీర్కి 50 ఇళ్ళలో 50 మనుషులు ఉన్నారు కదా, ఒక్కొక్కరికి మినిమం 3 మీకు ఇచ్చిన 50 మందిలో 3 టీడీపీలో నుంచి వైసీపీలోకి జాయిన్ చేయాలని చెప్పి టార్గెట్ ఇవ్వడం జరిగింది. టార్గెట్ అంటే వాళ్ళు భయపెట్టారా లేకపోతే వాలంటీర్ మీద ప్రెజర్ చేశారు? వీళ్ళు భయపెడతారా, బుతకెత్తారా, కాళ్ళు పెట్టుకుంటారా, చేతులు పెట్టుకుంటారా కాదు, కానీ వాళ్ళు 3 కనీసం ఒక్కొక్కరు 3 జాయిన్ చేయాలని తెలియదు. ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా అంటే మా నుంచి కూడా వాళ్ళు జాయినింగ్ తీసుకోవడానికి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి నియంత పరిపాలన వల్ల, బెదిరించడం వల్ల, భయపెట్టడం వల్ల మా వాళ్ళు కొంతమంది న్యూట్రల్గా ఉంటున్నారు. నేను ఒప్పుకుంటాను దానికి. ఎందుకు వాళ్ళు భయపెడుతున్నారు, అన్ని ఫ్యాంక్షన్లు తీసేస్తున్నారు, పథకాలు ఆపేస్తున్నారు, ఇవన్నీ ఇబ్బంది పడడం ఎందుకంటే న్యూట్రల్గా ఉంటారు తప్ప. కానీ వాస్తవాలేనండి, అంటే ఆపేయడం అనేది ఎవరి తరం కాదు కదండి. అసలు ప్రభుత్వం ఎలా ఉన్నా, వర్గం ఎలాగున్నా కానీ, పార్టీ ఎలాగున్నా, అధికారి వచ్చేసరికి ఆపడానికి అసలు వీలు లేదు కదండి. ప్రభుత్వ అధికారి అనేటప్పుడు పేదవాడికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నప్పుడు, అంటే మీరు చెప్పింది వాస్తవం. అది ఎప్పుడు ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం కాదు కదా, నియంత పరిపాలన. ఈ పరిపాలన ఏమన్నా చేయొచ్చు. మీకు కావాలంటే నేను ఎవిడెన్స్తో మీకు కొన్ని ఇస్తాను నేను. అవి మీరు దాని మీద పోరాడిపోరాలి, న్యాయం చేయండి మీ టీవీ తరఫున. ఒకళ్ళ ఇద్దరు మీ వల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు కదా. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా మాల్పేటలో ఒక ఫ్యామిలీ ఉంది.
వాళ్ళకి ఉండడానికి ఇల్లు కాదు, ఏమీ లేదు, ఏమీ లేదు వాళ్ళకి హౌసింగ్ ఇవ్వలే. అక్కడ ఆ వీధిలో కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. వీడు కలెక్టర్కి అదే పెట్టుకున్నాడు, ఓ బాబు నాకేమీ లేదు, నాకు ఇవ్వలేదు హౌసింగ్, నాకు హౌసింగ్ ఇవ్వండి అని అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓకి వచ్చింది. ఈ ఎంఆర్ఓ వెరిఫికేషన్ చేశాడు నిజంగా పేదోడా ఉన్నవాడా అని. ఈ ఎంఆర్ఓ కూడా నిజంగా పేదోడే వీడికి ఇవ్వచ్చు అని కలెక్టర్కి పెట్టారు. వాడిని పిలిచి నువ్వు వైసీపీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి వైసీపీ కొండబా కప్పుకుంటేనే నీకు హౌసింగ్ ఇస్తాను అని చెప్పి అని బెదిరించడం జరిగింది. ఎవరు? ఎంఆర్ఓ బెదిరించలేదు, మా గ్రామంలో ఉన్నటువంటి నాయకులు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిపాలన. ఒక పెన్షన్ రావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగాల, మనకి వాలంటీర్లు ఎందుకు? ఇప్పుడు యాక్చువల్లీ వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టారండి? అంటే జగన్మోహన్ రెడ్డికి అండం ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తే అన్నాడు. మరి నిజంగా వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తే ఇంతమంది ఎందుకు మిస్ అయిపోయారు? ఇప్పుడు నాకు తెలిసి 120-130 మంది ఉన్నారు ఏంటి ఆన్లైన్లో ఇంటి జాగాల గురించి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళకి ఇంటి జాగాలు రాని వాళ్ళు, జగనన్న కాలనీ రాని వాళ్ళు. మరి నిజంగా వాలంటీర్ వ్యవస్థ అంత కరెక్ట్గా పనిచేసేస్తే మరి వీళ్ళందరికీ కూడా రావాలి కదా. మరి సైట్ లేదా? ఇప్పుడు మాట్లాడితే ఒక చిన్న మాట చెప్తున్నారు, ఏదన్నా సింపుల్గా ఏంటంటే సైట్ లేదు అంటున్నారు. మరి మీరు అన్నారులకి ఇచ్చిన సైట్ ఇచ్చారు, మరి సైట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొనేసిమ్మన్నాడు కదా, అదే కొన్నారు కదా, ఎక్కడ కొనేస్తున్నారు కదా, అక్కడలాగా ఎక్కడ కూడా కొనివ్వచ్చు కదా. అది లేదు. కొంతమంది చాలా మంది బట్టలు చనిపోయి 3 సంవత్సరాలు అయిపోయిన పెన్షన్ రాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాలంటీర్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పెడేస్తే మరి అది పెన్షన్ ఎందుకు రావట్లే? వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తున్నానా? వాలంటీర్ వ్యవస్థ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, ఉద్యోగాలు అసలు కాదు వాళ్ళు. అక్కడ వైఎస్ఆర్ నాయకులు ఏం చెప్తే అది ఇక్కడ చేస్తారు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వాలంటీర్ లేకపోతే మీటింగ్ కూడా పెట్టలేరు వీళ్ళు. వైఎస్ఆర్ వాళ్ళు పిలుస్తారు. ఇప్పటికే వీళ్ళందరూ ఎంత కష్టపడినా ఎక్కడ కూడా మీటింగ్ సక్సెస్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఆ వాలంటీర్గా లేకపోతే ఆ వచ్చేవాడు కూడా రాడు. వీడు ఇంటింటికి వెళ్ళి నీకు పెన్షన్ ఆపేస్తారు, అది ఆపేస్తారు, ఇది ఆపేస్తారు, లేదా హౌసింగ్ ఇస్తారు అని చెప్పి బతిమాలు తీసుకొస్తుంది వాలంటీర్. సో అలా ఉన్నటువంటి వారిని ప్రస్తుతానికి సరే ఇప్పుడు యాక్చువల్గా మన ఏఎల్పురంలో నెక్స్ట్ మనకి ప్రభుత్వం ద్వారానే ఎలా ఉన్నా జనాల్లో ఏం వెళ్ళింది అనేది మీకు తెలియదు, అటు వాళ్ళకి తెలియదు. జనాలు ఏం చేస్తారనేది అనేది తెలుస్తుంది. సో మీ నమ్మకం జనాల పబ్లిక్లో మీ ఒపీనియన్, జనాలు అసలు మిమ్మల్ని ఆశిస్తున్నారు, వాళ్ళు ఆశిస్తున్నారు అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు పబ్లిక్లో, మనకి ఈ ఛానల్ ద్వారా జనాలకు తెలియపరచాలనుకున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది? నేను ఒకటే చెప్తానండి, యాక్చువల్లీ అయితే మా గ్రామంలో మేము కానీ మా పెద్దలు తప్పు చేసాం. మా గ్రామం ఉన్నంత వరకు మాత్రం అయ్యన్న పాత్రి గారు చేసిన మేలుని మర్చిపోకూడదు. అయ్యన్న పాత్రికి ఎప్పుడు మేము అండుదొనలుగా ఉండాలా. కాకపోతే మొన్న ఆశించిన స్థాయిలో ఆయనకి న్యాయం చేయలేకపోయాం మేము. కానీ మా ఊరు పెద్దలైతే తెలివైన వారే, ఒకసారి తప్పు చేసిన తప్పుని తప్పకుండా సరిదిద్దుకుంటారు. రేపు మాత్రం సరైన నిర్ణయం తీసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకుంటారు. అది మాత్రం పూర్తి నమ్మకం ఉంది. సో మరి జనసేన పార్టీ మీరు కలిస్తేనే కానీ అవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. లాస్ట్కి తెదేపా అనేది ఒక ఇది నడుస్తుంది, కాంట్రవర్సీ నడుస్తుంది. అసలు 2 పార్టీలు కలిస్తేనే కానీ చేయలేని పరిస్థితి వరకు వచ్చిందనేది ఒక కామన్ థింగ్. దానికి మీరు ఎక్స్ప్లెయిన్ ఏంటి? నేను ఒకటి అంటానండి, ఫస్ట్ ఒకటి చెప్తాను. అసలు మా ఏల్పురం ఉంది, అసలు ఏల్పురంలో జనసేన ఉందండి? జనసేన లేదండి. లేదు జనసేన, అసలు జనసేన లేదు. ఏల్పురంలో జనసేన లేదు. కానీ కలడం తప్పే ఉంది. ఇప్పుడు అంటే ఎవరైనా సరే కలిసి ఉండాలని కోరుకోవాలి తప్ప కానీ విడిపోవాలని కోరుకోరు కదా. వ్యక్తిగత మంచితనంగా చూస్తే ఓకే అండి. వర్గ పోరాటానికి అయితే ఇంకొక వర్గాన్ని డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది బేసిక్ పాయింట్. మేము ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. కాకపోతే రాష్ట్ర భవిష్యత్తు నిమిత్తం రాష్ట్రం బాగుండాలా, రేపు భావితరాలు బాగుండాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలా, ఓడించాలా
దాని మీద ఇద్దరు కలిసి ఇద్దరితో ఒకే ఎజెండా కాబట్టి వాళ్ళకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పదవి ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ముందు రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం మీద వాళ్ళు కలవడం జరిగింది. వాళ్ళు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పై అధిష్టానం నిర్ణయం మేరకు వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కింద స్థాయి వరకు మేము కట్టుబడి ఉండి కలిసి పనిచేస్తాం. అంతేగాని జనసేన లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే లేదు కాదు. నేను ఇంకోటి చెప్తాను, ఎవడైనా ఇప్పుడు మంచివాడి దగ్గరికి వచ్చి కలుస్తాను చూస్తారు తప్ప చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి ఎవరు కళ్ళని చూడరు. ఇప్పుడు జనసేన అవనండి, కాంగ్రెస్ అవనండి, కమ్యూనిస్టులు అవ్వండి, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని కళ్ళని చూస్తున్నారు తప్ప. కానీ ఒక పార్టీ ఆఖరిగా అంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టారు మన ఆంధ్రాలో, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే తెలుసు కదా అందరికి. డైరెక్ట్ గా అప్పుడు వాళ్ళు కూడా డైరెక్ట్ గా పొద్దురెడ్డి కూడా ఇస్తారు. దొంగోడితో ఎవడో కలడో ఒంటరి అయిపోవడమే. మొన్న అయినా సరే వాళ్ళ నాన్నగారి మీద ఉన్న గౌరవం అభిమానం మీద ఏదో చేస్తాడని నమ్మి ఒక ఛాన్స్ ఇవ్వాలని ఇచ్చే తప్ప అసలు గొప్పతనమే కాదు. లాస్ట్ ఫైనల్ గా మీరు నెక్స్ట్ దేనికి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? రాజకీయం చేయాలో కంపల్సరీ ఉంటున్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో కంపల్సరీ ఇది అయితేనే చేస్తాను, లేకపోతే నేను ఇంకా 5 స్టెప్కి వెళ్తాను, ఎట్లాంటి ఆలోచన? నేను గతంలో చేసిన 2 పదవులు కూడా నేను చెయ్యాలని చేయలేదు. అవకాశం పార్టీ నుంచి కానీ మా గ్రామంలో ఉన్న పార్టీ కార్యకర్తలు కానీ మా కుర్రోళ్ళు కానీ ఆ రోజు ఏది అవసరం, నువ్వు అవసరం ఇది చెయ్యాలంటే చేస్తాను. లేదంటే నాకు స్వతహాగా అయితే నాకు పోటీ చేయడం ఇష్టం లేదు. అవసరం అయితేనే చేస్తాను. అందులో నువ్వు చెయ్యాలా అంటే చేస్తాను. అంటే నాకైతే దీనికి వెళ్ళాలా దీనికి చెయ్యాలన్నా లేదు. మీ ఒపీనియన్ నాకు లేదు. ప్రజలు ఏది కోరుకుంటే దాని విధంగా ప్రజలు నిర్ణయమే, మా కార్యకర్తలు నిర్ణయమే. అంతేగాని నా స్వతహాగా ఇప్పుడు మేము ఇదనే కాదు, మేము మా పార్టీ అంటే మొదటి నుంచి మరి అలాగా నడిపించడం వల్ల అది మాకు అలవాటు అయిందో ఏమో కానీ చిన్న విషయం అయినా సరే మేము అందరూ కూర్చొనే నిర్ణయం తీసుకుంటాం. ఒకడో నిర్ణయం తీసుకోవడం కానీ ఏమి ఉండదు. 4-5 ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. 4-5 లేదంటే అవసరం కార్యకర్తలు అందరూ పిలిచి కూర్చొని ఒక పథకాలు వచ్చినా సరే ఈ పథకం వచ్చింది ఆ వీధిలో ఉన్న నాయకులు పిలిచి మీ వీధిలో ఎవరికన్నా అరువులు ఉంటారు రాయండి అని చెప్పి వాళ్ళ ద్వారానే తప్ప కలిపే చేస్తాం ఏదన్నా. అందువల్ల కొన్ని నిర్ణయాలు మాకు స్లో లేట్ అయిపోతుంటాయి. అందరూ ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే చెప్పవచ్చు ఎస్ నో అని. ఇప్పుడు అందరినీ కేంద్రం చేసి కూర్చోబెట్టి మాట్లాడడానికి కొంచెం టైం తీసుకోవడం వల్ల లేట్ అవుతుంటది మాది. సో ఈరోజు మన వేణు గారు మా 770తో షేర్ చేసుకున్నందుకు సార్ నమస్తే సార్. నమస్తే, థ్యాంక్ యూ. 770 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.